பேரும் அட்ரஸும் சொல்லுங்க. உனக்கு தெரியாதா? ஐடி கார்டு இருக்கா? அப்படின்னா ரேஷன் கார்டு இருக்கா? కళ్యాణத்துக்கு ముன்னாడి అవసరపడినా எப்படி? ఎన్ని జన్మలెత్తినా అతిగా ఆశపడే మగవాడు, అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు. నేను ఉద్యోగానికి వెళ్తున్నాను చెల్లెమ్మా. లిప్స్టిక్ తీసుకురా అన్నయ్య. లిప్స్టిక్ తీసుకురా అన్నయ్య. పేదవాళ్ళం చెల్లెమ్మా. అది నాకు తెలుసు కన్నా నా పెదాలకు తెలియదు. వాళ్ళు వాళ్ళు చూపులతో గాలమేసి లాగి లాగి ప్రేమలోకి దింపు వాళ్ళు మీరు కాదా? వాళ్ళు వాళ్ళు చూపులతో గాలమేసి లాగి లాగి ప్రేమలోకి దింపు వాళ్ళు మీరు కాదా? చెయ్యి వెయ్యబోతే బెదురుతారు వింతగాదా? ఏమే ఏమే బామ్మా, ఏమే ఏమే బామ్మా. థ్యాంక్ యూ. Location, your location, send, I come. Oh, you will come to my location? Okay, I'm sending. ఏరా నీకు ఇంగ్లీష్ వచ్చినప్పుడు ఇంగ్లీష్ లో మాట్లాడొచ్చు కదా? Can you please repeat this in English? ఇందులో ఏముంది? కరెంట్ ఎక్కడ? లోపల. చూపించు. అలాంటప్పుడు పెళ్లి ఎందుకు చేసుకోవాలో నాకేం తెలుసచ్చు. అదుగో అరుంధతి నక్షత్రం అంటే అక్కడ అరుంధతి కనపడిద్దో లేదో తెలియదు గాని ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అరుంధతి, భాగమతి, చంద్రముఖి, శ్రీముఖి అందరు కనపడుతున్నారు. 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడని తండ్రి తిట్టడం వల్ల ఒక కుర్రాడు 5వ అంతస్తు ఎక్కి గట్టిగా ఏడ్చి మళ్ళీ కిందకు వచ్చేసాడు. సౌండ్ చెయ్యకు, కంఠం కోసేస్తా. రేయ్, ఈ రాయలసీమలో ఏ సెంటర్ అయినా సరే, ప్రొద్దుటూరు, చిత్తూరు, కడప, కర్నూలు, ఏ సెంటర్ అయినా సరే పర్లా. టకటకా సమాధానం చెప్పాలి. టకటకా చెప్పాలా? అడుగు. వీళ్ళిద్దరు ఎవరిష్టం? షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్. షారుఖ్ ఖాన్. శ్రీదేవి, జయప్రద. జయప్రద, జయసుధ. జయసుధ నేను. పక్కింటమ్మాయి నేను. పని మనిషి నేను. నా ఉద్యోగం చూసా నా మనసు. ఏమంతో ఇవాళ రేపు రిజల్ట్స్ వస్తాయన్నా వచ్చాయా? ఇవాళ రేపు నిన్నే వచ్చాయి. మరి నాకెందుకు చెప్పలేదురా? ర్యాంక్ ఎంత వచ్చింది? మా హెచ్ఎం సార్ వాళ్ళ అబ్బాయి ఫెయిల్ అయ్యాడు. అవునా? మరి నువ్వేమయ్యావు? ఆ ఎమ్మెల్యే వాళ్ళ అబ్బాయి కూడా ఫెయిల్ అయ్యాడు. నేను ఒకటి అడగచ్చా? అడుగు. ఏంటి? నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఏం అలా అడిగా? జనరలీ హ్యాండ్సమ్ గా ఉంటావు, స్టైల్, నర్సరీ, కార్. ప్రిపేర్ అయ్యారా? ఇమ్మకెప్పుడు నామే. ఇదిగోండి క్వశ్చన్ పేపర్స్. టీచర్ ఇదేంటి? క్వశ్చన్ పేపర్. ఇందులో ఏముంటాయి? క్వశ్చన్స్ ఉంటాయి. మరి ఇదేంటి? ఆన్సర్ షీట్. ఇందులో ఏముండాలి? ఆన్సర్స్. మళ్ళేవే వీటికేం తక్కువలే. నీ పెదవి పైన వెలుగార నీకు, నీ కనులలోన తడిచేర నీకు, నీ కన్నీటి చుక్కే మున్నీ. ப்ரப்போஸ் பண்ணிருந்தேன், பதிலே சொல்ல. அதான் என்ன ஏதுன்னு கேட்டுட்டு போலாம். உங்களை எனக்கு சுத்தமா பிடிக்கல. இங்க வந்து டைம் வேஸ்ட் பண்ணாம வேற பொண்ண ட்ரை பண்ணுங்க. என்னங்க பாசிட்டிவா பதில் சொல்றேன்னு சொல்லிட்டு இப்ப நெகட்டிவா சொல்றீங்க? பாசிட்டிவா சொல்றேன்னு சொன்னது உங்களுக்கு இல்ல, எனக்கு. ఏమే? చెప్పమ్మా. మీ ఆయన అక్కడ మందు కొడుతున్నాడు, నువ్వేం అడగవా? ఆయన తెచ్చుకునేదే క్వార్టర్, అందులో ఇంకా నేనేం అడుగుతానమ్మా? ஆத்தி கும்முன்னு இருக்காளே, இப்படி கூட்டிட்டு போனா நமக்கே ஆப்பாயிடுமே. மாமா போலாம். மீனாட்சி, கோயிலுக்கு போறப்ப யாராவது இப்படி காஸ்ட்லியா அழகான புடவை எல்லாம் கட்டிட்டு வருவாங்களா? உங்ககிட்ட ஒரு சிம்பிளான తాజ్ మహల్ ని అర్జెంట్ గా హైదరాబాద్ కి తీసుకొచ్చేసామి. పెద్ద కొబ్బరికాయ కొడతాను. అంత అర్జెంట్ గా తాజ్ మహల్ హైదరాబాద్ షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఏంటో? నిన్న పరీక్షలో తాజ్ మహల్ ఎక్కడంటే హైదరాబాద్ లో ఉందని రాస్తానా? పెళ్ళాం అంటే మీరు ఏమనుకుంటున్నారు? పెళ్ళాం అంటే చెప్తా. ఇప్పుడు ఎదిగిన అక్క ఇంట్లో బూస్ట్ తాగిద్ది, ఎదగాల్సిన చెల్లి బోర్నవిట తాగిద్ది. కానీ ఏ రక్త సంబంధం లేకుండా మన ఇంటికి వచ్చి మన రక్తం తాగేదేరా పెళ్ళాం అంటే. என்ன மச்சான் இப்படி நடிக்கிறா? அன்னைக்கு ஹாஸ்பிட்டல்ல கையெழுத்து போட்டு ஹஸ்பண்ட் ஆயிருவாங்களா? நேத்தி மட்டும் என்ன டென்ஷன் ஆயிட்டு இருக்கற? ஏ அவ அப்பா முன்னாடி அப்படி நடிக்கிறாடா. துண்டு மறந்துட்டீங்க, காபி சாப்பிடுங்க, கேக் வெட்டுங்க. ஏய் அவகிட்ட உன்னை எனக்கு பிடிச்சி நீ சொல்லிருக்கிறியா? இல்ல இல்ல அவ மட்டும்
నడుము మీసాలోడు నీ ఏడు చూడైనోడు నీ వైపే వస్తున్నాడు గిల్లితే గిల్లించుకోవాలి, అరవకూడదు. అమ్మ గొప్పదే అందం పోగేసి కన్నదే అబ్బోని అమ్మ గొప్పదే అందం పోగేసి కన్నదే పరువాలు పొదిగిన చిల్లక. அப்பா அம்மா வெளில போறத பார்த்தேன். வீட்டுல வேற யாரும் இல்லல்ல, அண்ணன் இல்லல்ல. ஐயோ இப்படி சிரிக்காத மை. சில பேர் சண்டையினால பிரிவாங்க, பல பேர் பிரியறதுக்காகவே சண்டை போடுவாங்க. நம்ம நினைக்கிற மாதிரி வாழ்க்கை எல்லாருக்கும் அமையறது இல்ல. அப்படி அழகா அமைஞ்ச வாழ்க்கைய சில பேருக்கு வாழவும் தெரியறது இல்ல. உங்களுக்கு கிடைச்ச அப்ப മുട്ടയില്ല ഏത്തപ്പഴം ഏത്തപ്പഴം വരും. വരാനോ? എങ്ങനെ പോസ്റ്റലായിട്ടോ? പറഞ്ഞിട്ടുണ്ട്. വിജയുടെ ഉടുപ്പ് മാറി തല ചെയ്യുമ്പോഴേക്കും ഏത്തപ്പഴം വരും. ചിലപ്പോ അതിന് മുമ്പും വരും. ചെന്നേ ഉടുപ്പ് മാറിക്കേ. పెళ్లి చేయాలా? గజ్జల కనక మహాలక్ష్మీదేవి, కొంచెం టంగ్ స్లిప్ అవుతుంది, కంట్రోల్ చేసుకో. ఏంది తప్పు తప్పు అని పెద్ద సౌండ్ ఇస్తున్నా? మా వాళ్ళు మీ చెల్లెలు వెనకాల పడి అల్లరి చేశారనా? ఈ వయసులో కాకపోతే 60 వచ్చాక చేస్తారు. హలో పండు. పండు. హలో సీను. కెమెరా వైపు తిరిగి మాట్లాడు. పిచ్చి మాలకు. నువ్వు నాతో ఉన్నంతసేపు గొడవ పడాలనిపిస్తుంది. ఎప్పుడైనా పొట్టి డ్రెస్ వేసుకున్నావు అనుకో, లాగు ఒకటి పీకాలనిపిస్తుంది. నాలో ఇన్ని నెగిటివ్ షేడ్స్ ఉన్నాయన్న సంగతి నిన్ను కలిసేంతవరకు నాకే తెలియదు. ഇത് കൺഫേം. ഏത് സോഫിയുടെ ഐഡി? എനിക്ക് ഐഡി ഇല്ല. അതെന്താ ഐഡി ഇല്ലാത്ത? ഇൻസ്റ്റഗ്രാമിലുണ്ടോ? റേഷൻ കടയില് ലിസ്റ്റിലുണ്ടോ കുട്ടി? തനിക്കിപ്പോ എന്താ വേണ്ടേ? నీకు పెళ్ళ? ఎప్పుడు? నన్ను సమాధిలో కుళ్ళ పెట్టి చంపిన నిన్ను. కంగనా, నీ అక్కను ఒకసారి పిల్లవ్వా. అక్క స్నానం చేస్తోంది బావా. బావన్నవా? ముద్దు చేతనవే. అలా గిచ్చకు బావా, అక్క డిస్టర్బ్ అవుద్ది. എപ്പോഴെങ്കിലും അവളോട് ഉടക്കി അവസാനം വല്ല ലവ് ആകുമെന്ന എന്റെ പേടി. പൊന്നുമോൻ ഇങ്ങോട്ടൊന്ന് നോക്കിയേ. അങ്ങനെ എന്തെങ്കിലും സംഭവിച്ചാ നിന്നെ വെട്ടി അരിഞ്ഞ് മിക്സിയിലിട്ട് അടിക്കും ഞാൻ. നിനക്ക് പ്രേമിക്കാൻ പറ്റിയ ഒരു ചൊളു. మీరు ఏం చేస్తుంటారు? నోడల్ సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది కదా ఇక్కడ మాదాపూర్లో. సాఫ్ట్వేర్. దాని పక్కన కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది కదా. కన్స్ట్రక్షన్ బిజినెస్. దాని పక్కన నోడల్ హోటల్ ఉంది కదా. నోడల్ హోటల్. దాని పక్కన కిరాణా షాప్ ఉంది కదా. కిరాణా షాప్. కిరాణా షాప్ పక్కన టీ షాప్ ఉంది కదా. టీ కొట్లో పని చేస్తారా? దాని పాల ప్యాకెట్లు వేస్తా ఉంటా. ఏం చేస్తుంటారు నువ్వు? నేను దొంగతనం చేస్తుంటా సార్. పిల్లయిందా? లేదు సార్, కానీ పిల్లలు ఉన్నారు. అదేంట్రా? ఏమో సార్, అలా ఉంటున్నారు, నాకు అర్థం కావట్లా. హాయ్, హౌ ఈజ్ యువర్ లైఫ్? ఫెంటాస్టిక్. ఎంత ఖర్చు అవుతుంది దేనికి? మేకప్ కు. బర్త్డేయా లేకపోతే నెల? ఇయర్లీ తెలియదు. ఆబ్వియస్ గా తెలియదు. என் மேல லவ்வுக்கு இவ குறைஞ்சது கொன்னுடுவேன் உன்ன. ஓமேலியாவது லவ் ஆகுது குறையறதாவது. இந்த செல்ல குட்டி தான் எனக்கு கிடைச்ச முதல் உறவு. அதை முதல்ல நீ தெரிஞ்சுக்கோ. இந்த உலகத்துல இருக்க ஒவ்வொருத்த காலையும் கத்தி சொல்லும் போல இருக்கு. ఏవండి, చేపల కూర వండాను, వచ్చి తినండి. వద్దులేవే, ముళ్ళుంటాయి. పోనీ చెప్పులేసుకొని తినండి.
ఏంద్రు వరద నా దొంగ సోదరా అయినా బల్లి నోట్ల మల్లెపూ పెట్టినట్టు നീക്കെന്തുറാ ഈ പെയിന്റില് മലാ സ്തൂപ്പാൽ പാട്ട് പാടോ നീ? പാട്ട് പാടാറിയാം. അതിനത് ചിരിക്കണത്? ഞാൻ കോമ്പറ്റീഷനൊക്കെ ഫസ്റ്റ് വാങ്ങിച്ചിട്ടുണ്ട്. ഞാൻ ചോദിച്ചാ? ഇല്ല. ഏത് പാട്ടാ പാടാ? മലയാളം വേണോ ഹിന്ദി വേണോ തമിഴ് വേണോ? ఇదంతా క్యాస్ట్ మలయాళం మది పాడాం. എനിക്ക് ഞാൻ నీకు అసలు కోపమే రాదా? ఎందుకన్నా కోపం? చాలా చిన్న జీవితం. మనం ఉన్నంత వరకు ఎంత ప్రేమగా ఎంత మంచిగా ఉన్నా మనదే ముఖ్యం. మీ అయ్య ముఖం చూసోది పెడుతున్నా. మా అయ్య ఎందుకు వచ్చిండు? మా అయ్య కట్నం కావాలి, మా అయ్య బండి కావాలి. ఇచ్చింది ₹1,00,000 కట్టం. అంటే అసలు ఈ ప్రపంచంలో అందమైన మంచి అమ్మాయిలే లేరంటావా? సిచ్యువేషన్లు బట్టి సీన్లు మార్చే సృజనాలే తప్ప సుప్రభాతాలు పాడే అమ్మాయిలు లేరు ఈ లోకంలో. ఏరా కొత్త పెళ్లి కొడుక ఏం చూస్తున్నావు? ఏం లేదు బావా, మొన్ననే కదా పెళ్ళైంది. మా పిల్లము హనీమూన్ పోదామని అడుగుతుంది, అందుకని మొబైల్ చూచాండా. ఓహో, ఆన్లైన్ లో టికెట్లు బుక్ చేస్తున్నావా? లేదురా, నాకు ఊటీ ఆడుందో తెలుసు, చెన్నై ఆడుందో తెలుసు. ఏం చేస్తుంటావు అని అంటున్నాను. బుక్ రాస్తున్నా. ఇంట్రెస్టింగ్. టైటిల్ ఏంటి? నా సావు నేను వస్తా నీకెందుకు. ఎక్స్క్యూజ్ మీ. నా సావు నేను వస్తా నీకెందుకు అని ఒక యూత్ఫుల్ బాయ్. భయ్యా, తాజ్ మహల్ ఎక్కడ ఉందన్నా? ఆగ్రా. ఎంతసేపు ఆగాలన్నా? నేనేమన్నా తమ్మి ఆగ్రా నవ్వన్నా. పిఏ దగ్గరికి వెళ్ళు, అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తుంది. ఏంటంటే ఫేస్ అది తిప్పేసుకుంటారు? ఈ ఫేస్ కట్ చూస్తే రికమెండేషన్ వచ్చిన అల్లాడప్ప గారు అనుకుంటారా? ఛాన్స్ ఇచ్చారుగా, ఇక చూసుకోండి పగలు రాత్రి పడి మిమ్మల్ని సాటిస్ఫై చేస్తా. చెప్పింది చెయ్యి. థ్యాంక్స్. ప్రేమ గీతానికి నీవేరే తొలి అక్షరం. మిమ్మల్ని కొడితేనేమో గృహహింస కేసు పెడతారు, కొట్టకపోతేనేమో మమ్మల్ని హింస పెడతారు. ఎలా చావాలి మీతో? రేపు మీరు మంచాన పడితే దగ్గరుండి సేవ చేయాల్సింది నేనే. నువ్వు మంచాన పడితే మాత్రం దగ్గుపాటు రానా వస్తారా? దగ్గరుండి నేనే చేయాలి. రాత్రి నిద్రపోతూ గాఢ నిద్ర. నిన్ను రమ్మంటున్నారు. నన్నెందుకు? ఏమో, ఆస్తులు ఏమైనా ఇస్తాడేమో. మీరందరూ ఉన్నారు కదా మేడం. ఏం చదువుకున్నావు? 10 పాస్ అయినావా? ఫారిన్ లో ఎంఎస్ అయింది. అంటే 10 కూడా పాస్ అవ్వలేదా? మరి ఏదో బోయపాటి శ్రీను గారు ఎక్కడ? మంచి కథ చెప్పారు కదా బోయపాటి శ్రీను గారు నా చేత. లెజెండ్లో ఓ ట్రైన్ వెళ్తుంది, వెనకాల ట్రైన్ వస్తుంది, ఒకటి పరిగెత్తున్నాడు. ముందు రాంబాబు చెప్పండి. నిన్ను వాడతా. వాడతారండి? ఏం వాడతారండి? నీలో ఫైర్ ఉంది చూడు, దాన్ని వాడతా. పాపం ఏ జన్మలో ఏం పాపం చేసుకుందో ఏమో, ఈ జన్మలో మాటే లేకుండా పోయింది. ఏదో జన్మలో కాదు, ఇది జన్మలోనే నిధి ఫోన్ మాట్లాడి నాది పాపం చేసింది. సరే సరే, లోపలికి వెళ్ళండి. ఇది మూగదని చెప్పి ఈ భూమి మీద ఎంతో మంది అమ్మాయిలు ఉండగానే నిన్నే ఎందుకు ప్రేమించినా తెలుసా? నా కర్మ గాని ఇంతమంది నా వెనక పడుతున్నా పట్టించుకోకుండా పిచ్చోన్ లెక్క నీ వెనక పడ్డా. అయిందా? బాగైందా? హలో జ్యోతి, నిన్ను గ్రూప్ లో యాడ్ చేసినప్పుడు ఏం చెప్పాను? మనం చాడీలు మాత్రమే చెప్పుకోవాలని చెప్పానా? మరి నువ్వేటి నా డ్రెస్ బాగుందా, నా జడ బాగుందా, నా చెప్పులు బాగున్నాయా అని అడుగుతున్నావు? సారీ అక్క, ఇంకెప్పుడు అడగనక్క, చాడీలో మాట్లాడతాను. గవర్నమెంట్ స్పెల్లింగ్, సైకాలజీ స్పెల్లింగ్, మమ్మీ స్పెల్లింగ్, డాడీ స్పెల్లింగ్. ఓకే బేబీ, ఐ లవ్ యూ బేబీ. హలా చెప్పమే. ఏవండి, ఇంటికొచ్చేటప్పుడు సన్ స్క్రీన్ లోషన్ తీసుకురండి. సన్ స్క్రీన్ లోషనా? నీకెందుకు సన్ స్క్రీన్ లోషన్? ఎండాకాలం కదా, ట్యాన్ అవ్వకుండా ఉండడానికి. వాసి టిప్పర్ ముఖందానా? ఎండలో తిరిగేది నేను, కష్టపడేది నేను, నల్లగేది నేను. అట్టాడిది నేనే పూసుకోలే, నీకే. నేను నచ్చలేదా? అలా అన్నానా? అయితే నచ్చానా? నేను చెప్పానా? చెప్పలేదులే. సో యు లవ్ మీ నో? హలో, స్లో ఏంటా కంగారు? అంటే నచ్చిన అమ్మాయితో ఐ లవ్ యూ చెప్పించుకుంటే ఉండే కిక్కే. కులాసాగా ఉన్నావా సీతారాం? ఆగు, నా పేరులోంచి ఆడపేరు తీసేశాను.
ఉట్టి రాముడు అని పిలువు చాలు. కులాసాగా ఉన్నావా ఉట్టి రాముడు? ఇదిగో ఉట్టి రాముడు తొట్టి రాముడు కాదు, రాముడు అను చాలు. మరి ఏదో బోయపాటి శ్రీను గారు ఎక్కడ మంచి కథ చెప్పారు కదా బోయపాటి శ్రీను గారు నా చేత. లెజెండ్లో ఓ ట్రైన్ వెళ్తుంది, వెనకాల ట్రైన్ వస్తుంది, ఒకటి పరిగెత్తున్నాడు. ముందు రాంబాబు చెప్పండి. నిన్ను వాడతా. వాడతారండి? ఏం వాడతారండి? నీలో ఫైర్ ఉంది చూడు, దాన్ని వాడతా. ఓ పాపం ఏ జన్మలో ఏం పాపం చేసుకుందో ఏమో, ఈ జన్మలో మాటే లేకుండా పోయింది. ఏదో జన్మలో కాదు, ఇది జన్మలోనే నిధి ఫోన్ మాట్లాడి నాది పాపం చేసింది. సరే సరే లోపలికి వెళ్ళండి. ఇది మూగదని చెప్పి